వెల్కమ్ టు 10 టీవీ. నేను సుమ. మా ఇంటి బంగారం. అబ్బా, తెలుగుతనం ముట్టి పడేలాగా ఎంత బాగుందో కదా పేరు. అండ్ క్యూట్ సమంత గారు ఉన్నారు. కొద్దిసేపు చాలా క్యూట్గా కనిపిస్తున్నారు, కొద్దిసేపు మాత్రం ఫైటింగ్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు, ఏది దొరికితే దాంతో కొడుతున్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ మూవీ టీమ్ ఉన్నారు. అసలు మా ఇంటి బంగారం 19న రిలీజ్ కాబోతుంది. చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం బేసిక్గా ఏదైనా సినిమా రిలీజ్ అయితే పెద్ద పెద్ద కట్అవుట్స్ హీరోలే చూస్తాం. ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత గారి కట్అవుట్స్ కనిపిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఉన్నారు. క్యూట్ హీరోయిన్, క్యూట్ అనాలా వైలెన్స్ అనాలా తెలీదు, మనం మాట్లాడి తెలుసుకుందాం. సమంత గారు ఉన్నారు. అండ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడుమూరి గారు ఉన్నారు. హలో ఆల్. నమస్తే సమంత గారు. నమస్తే నమస్తే అందరికీ. మా ఇంటి బంగారం అంటే ఈ క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మీరు ఏదైనా దీని గురించి వర్క్ చేశారా? ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని సిటాడెల్లో చూసాము, ఫ్యామిలీ మ్యాన్లో చూసాము, యాక్షన్గా చేశారు. బట్ చీర కట్టుకొని చేయడం, ఇంత ట్రెడిషనల్గా చేయడం టాస్క్ లాగా అనిపించిందా మీకు? యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ తర్వాత తెలిసింది నాకు. ఇప్పుడు క్రియేటర్ రాజు గారు రాశారు. యాక్చువల్లీ మోస్ట్లీ నా రియల్ పర్సనాలిటీ రాశారు. ఐ థింక్ వంట రాదు. రాజు రాజుగారు, మీ ఇంటి బంగారానికి ఈ బంగారానికి వంట అక్కర్లేదు. వంట రాదు, పాట పాడడం రాదు, ముగ్గు వస్తుంది. ఎట్లా వేసావు ఎప్పుడైనా పిడితో చాక్ పీస్తో కాదు? లేదు, ముగ్గు వస్తుంది నాకు. ఇది 9 ముగ్గు, 9 dots. యు నో హౌ టు పుట్ ఇట్? యా రియల్లీ? ఆ పౌడర్ ఎట్లా పేరుస్తావు? 9 చుక్కలు అంటా ఉంది అంటుంది. మీరు చూసారా అనేది? చూసారా రాజు గారు? అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పారు. అయితే చేపిద్దాం ఈసారి. చేపిద్దాం, అదొక వీడియో తీద్దాం. మీకు రాదా? ఏంటి అది? చుక్కలు ముగ్గ నీట్ గా రాదు మరి, చాలా నీట్ గా వేయాలి అది. అదొక ఆర్ట్. అంటే మీరు చెప్పేది మలకల ముగ్గేనా? అదే అదే చూసారా, అందరికి వస్తుంది కదా. 9 చుక్కల ముగ్గొచ్చంట సమంత గారికి. షూటింగ్ అప్పుడు చేపించిందాల్సిందండి, అనవసరంగా తెప్పించాము ఆర్టిస్టులని. అంటే నెక్స్ట్ మూవీ షూటింగ్ లో సమంత గారితో ఒక మంచి ముగ్గు వేయించండి లైవ్ గా. మీ డైరెక్షన్ లో సమంత గారితో ఒక మూవీ రావాలని ఆల్రెడీ ఫ్యాన్స్ నేను పెడతాను. నెక్స్ట్ సినిమా పేరే అది, ఇంటి ముందు ముగ్గు. ముత్యమంతా ముగ్గు. ముత్యమంత ముగ్గు. ముత్యమంత ముగ్గు వేసేది సమంత గారు. ముత్యమంత ముగ్గు అంటే ఒక డాట్ పెట్టచ్చు. 9 చుక్కలు అంటే చిన్నది కదండి ముగ్గు. అంటే ఈ మూవీకి ఏదైనా మీరు ప్రిపరేషన్ అయ్యారా? అంటే శారీలో ఇలా చెయ్యాలి, ఇదంతా యాక్షన్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ట్రైన్ చేస్తూనే ఉన్నాను, వరుసగా చేశాను కాబట్టి. ఫ్యామిలీ మ్యాన్, సిటిడల్, యశోద చేస్తున్నాను కాబట్టి ఐ థింక్ దట్ ఆ ఫ్లోలో ఉన్నాను ఇప్పుడు. సో ఐ ఆల్సో హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ గుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్. ఈ సినిమాకి లీ విటకర్ అండ్ చాలా బాగా చేశారు, చాలా రియలిస్టిక్గా చేశారు. అండ్ ఎలాంటి స్లో మోషన్ బిల్డప్ షాట్స్ ఏమి లేవు. సో చాలా రియల్గా చేశారు. అండ్ సో అది ఐ థింక్ దట్ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. రాజ్ గారు, మీరు ఒక డైరెక్టర్గా సమంత గారు నందిని రెడ్డి గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు మాకేమో అక్కడ చక్కగా చీర కట్టుకొని కనబడుతున్నారు, కట్ చేస్తే మధ్యలో రాజు గారు కూడా గన్నులు పట్టుకొని ఈ యాక్షన్ కూడా కనబడుతుంది. సో నందిని గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాజ్ ఎ డైరెక్టర్ గా? పక్కనే కూర్చొని అలవాటు అయిపోయింది, చూస్తూ మాట్లాడుకుంటూ చేసేసాం అందరం. ఆయన కూడా తెలుసు. సో ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు. It was like a family sitting together. Yeah, when I'm seeing the BTS, నేను BTS చూసినప్పుడు it's cute గా ఉంది. ఇద్దరు fully invested in every scene. So yeah, it definitely it was a good collaboration. It's not your usual నువ్వు ఈ పని నేను ఈ పని అలా కాదండి, మామూలుగానే. So it's more like a teamwork. Yeah. అండ్ ఈ మూవీలో సమంత గారు యాక్ట్ చేస్తున్నప్పుడు నందిని రెడ్డి గారు, ఆల్రెడీ సమంత గారు గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిన విషయమే. మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్ ఏదైనా ఉందా? తన యాక్టింగ్లో కావచ్చు, తన మాటల్లో కావచ్చు. సో నేను యాక్చువల్గా తను యాక్షన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు చూడలే, ఓన్లీ సీన్ ఆన్ స్క్రీన్. ఓకే. సో తను యాక్షన్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చూసాను నేను. అండ్ ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్. అంటే ఆల్రెడీ చూశాను, ఫ్యామిలీ మ్యాన్ చూశాను, సిటిడల్ చూశాను, చేసింది చూశాను. సో రాజ్ గారికి ఇంకా కొంచెం అలవాటు. సో హీ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు కమ్. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఫిజికల్గా చూడటం
అండ్ ఆ బస్ ఫైట్ రోజు అయితే నేను టోటల్గా షాక్ అయ్యాను, ఎందుకంటే డెఫినెట్గా కిక్ అయితే ఛాన్సే లేదనుకొని ఫిక్స్ అయిపోయాం. మేము షూట్ చేస్తున్నాం, ఆవిడ చూసి ఏంటి నన్ను అడగను కూడా అడగలేదని చెప్పి తిట్టేసి వచ్చి అట్లా 2 సార్లు చూశారు. ఒక స్టార్ ఆయన చూపించాడు, సరే నేను ట్రై చేస్తానంటే నేను ఇంకా అప్పటికి సర్లే ట్రై చేసేసి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. వచ్చారు 1 అట్లా చూసారు, 2 3 చేసేసారు టేక్, షాక్ అసలు. సో యా, సో షాక్ అయిన సిచ్యువేషన్ అది. ఓకే, మా ఇంటి బంగారం మూవీ షూట్ అంతా అయిపోయిన తర్వాత అంటే చాలా మెమరీస్ ఉంటాయి. సో మా ఇంటి బంగారం నుంచి మీరు వెళ్ళిన తర్వాత షూట్ క్లోజ్ డన్ అనుకున్న తర్వాత మీతో తీసుకెళ్ళిన ఒక ఎమోషన్ ఏంటి? కరెక్ట్, అమ్మాయ్యా ఫైనలీ అయిపోయింది ఇది. కానీ అయిపోయింది అని అనుకున్నాను, అప్పుడు డబ్బింగ్ మొదలైంది. అప్పుడు రియలైజ్ అయిపోయాను, అబ్బా షూటింగ్ వాజ్ సో అమేజింగ్. ఒక్కొక్క పదం. సో యా, అది రియలైజ్ అయ్యింది. అంత గ్యాప్ లేదండి మాకు అందరికి, ఒక పని అయిపోయింది అని అనుకునే లేదు. అది అయిన వెంటనే ఒకటి అయిన వెంటనే ఒకటి. సో షార్ట్ స్పాన్ లో చేసాం కదా. రాజు గారు, మీ తెలుగు చాలా బాగుంటుంది కదా, ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు, మీరేం హెల్ప్ చేయలేదా డబ్బింగ్ లో? కూర్చోబెట్టి తిరుపతి భాష నేర్పించాం. తిరుపతి భాష నేర్పించారా? ఏంది బాగా మాట్లాడింది మా తిరుపతి భాష మాట్లాడారా సమంత గారు మీరు? ఒక్కసారి మాట్లాడొచ్చుగా మా కోసం, మీ ప్రేక్షకుల కోసం. మళ్ళీ వచ్చినావా, ఎవర్రా నువ్వు? దాని తర్వాత బూతులు వస్తాయి, వద్దులే. ఓకే, అవి కట్ చేసేద్దాం. అండ్ మీ టీం వర్క్ చాలా బాగుంది అండ్ కొలాబరేషన్ లో చేశారు, చాలా హ్యాపీగా చేశారు, ఒక వర్క్ లాగా చేశారంటే ఆ టైంలో మీకు ఏదైనా టఫెస్ట్ పార్ట్ లాగా అనిపించిందా? మా ఇంటి బంగారం మూవీ టైంలో టఫెస్ట్ పార్ట్ ఫస్ట్ 3 days, రిమెంబర్ దట్ రెయిన్ అండ్ దట్ బ్రిడ్జ్ అండ్ దట్ ట్రాఫిక్. దోస్ ఆర్ ఆల్ థింగ్స్ వి గాట్ ఓవర్. చిన్న వచ్చే కష్టపడ్డాము. పెయిన్ఫుల్ మెమరీ వస్తుంది. అది చెప్పండి. వద్దులేండి, మంచి ఒక రిలీజ్ కి ముందు మంచి హాయిగా మాట్లాడుకునేటప్పుడు కష్టాల గురించి మాట్లాడకూడదు. అండ్ ఆడియన్స్ కి మన సినిమా కష్టాలు సినిమా అయ్యాక చెప్పాలి. శామ్ గారు, ఇప్పుడు మా ఇంటి బంగారం అంటే ఇప్పుడు డిఫరెంట్ జోనర్ లో వెళ్తున్నారు మీరు, కమింగ్ మూవీస్ కూడా ఇలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్? ద పాయింట్ ఇస్ టు ఆల్వేస్ కీప్ ఇంప్రూవింగ్ కదా అండ్ ఇవాల్వింగ్. ప్రతిసారి ద ఆడియన్స్ నీడ్స్ టు గెట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ అ ఫిల్మ్. సో ఐ హోప్ దట్ మా ఇంటి బంగారం delivers that. మా ఇంటి బంగారం మూవీ చూసి ఇంటికి వెళ్ళిన ఆడియన్స్ గుర్తు పెట్టుకునే ఒక మాట ఏది ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి? అంటే స్పెషల్లీ విమెన్ అనుకోండి, విమెన్. అది వాళ్ళ సినిమానే అండి, ఎవ్రీబడీస్ మూవీ. అమ్మాయిలు చూసి కూడా రిలేట్ కావాలి మామూలుగా. ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్గా ఎవరు లేరు, అందరూ ఫ్లాడ్, కానీ వాళ్ళందరూ పర్ఫెక్ట్గా కనిపించాలి. ఆ ప్రయత్నమే ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అది చూస్తారు, అది దట్స్ ద రిలేటబిలిటీ ఇన్ ద ఫిల్మ్, దట్ యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. అంటే మా ఇంటి బంగారం 19th రోజు ఇప్పుడు అందరి ఇంటి బంగారం కాబోతుంది అంటే ఎలా ఉంది ఫీలింగ్ శామ్? ఎక్సైటెడ్, వెరీ వెరీ ఎక్సైటెడ్. వెరీ ఎక్సైటెడ్. సో ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు మా ఇంటి బంగారం నుంచి? It's a film for the entire family and చాలా రోజుల తర్వాత it's something that laugh out loud, you'll be surprised, you'll be shocked, and there's something for everyone. మా ఇంటి బంగారం గురించి మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు యాజ్ ఏ డైరెక్టర్? నేను ఏం చెప్పనండి, ట్రైలర్ వేసాం, టీజర్ వేసాం, పాట వేసాం. మీకు నచ్చితే 19కి వెళ్ళండి, నచ్చకపోతే 19 వచ్చి సినిమా చూసి వస్తారు కదండి, వాళ్ళని అడిగి అప్పుడు ఖచ్చితంగా వెళ్తారు మీరు, అంతే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రాజు గారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నందిని గారు. నాకు కూడా ఏం కూడా ఫీల్ అవుతున్నాను, వెళ్ళి చూద్దాం మేము. ఇట్లా ఫీల్ అయిపోయాను. 19th 28th వెళ్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. 19th రోజు మీ ఇంటి బంగారం అందరి ఇంటి బంగారం కాబోతుంది. గుడ్ సక్సెస్ అవ్వాలని ఈ మూవీ 10 TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.